గౌతమ్ కోసం స్టేషన్కి వెళ్తుంది. నేను ఏమీ చేయలేదండి, నాకు అసలు ఏ పాపమో తెలియదు, నేను మీ క్షేమం కోరుకుంటా కానీ మిమ్మల్ని కష్టాల పాలు చేయాలని నేను కోరుకుంటానని ఆ మాట వినండి అని అయితే అంటూ ఉంటే, ఇక అక్కడున్న పోలీస్ వాళ్ళు అయితే మళ్ళీ లాగి అవతల తోసేస్తూ ఉంటే ఇక శరత్ వచ్చి పట్టుకుంటాడు. అది కాకుండా గౌతమ్కి బెయిల్ కూడా ఇప్పించాలని వస్తాడు. కానీ వసుంధర మాత్రం ఆ పోలీస్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. ఎలా అయినా సరే గౌతమ్ బయటకు రాకుండా ఉండాలి, నా మెయిన్ టార్గెట్ మళ్ళీ గౌతమ్, వాళ్ళిద్దరి జీవితాలని అల్లకల్లోలం చేయడమే నా ముఖ్య ఉద్దేశం, ముఖ్య లక్ష్యం అనేది చెప్తూ ఉంటే, ఇంతలో అరవింద్, మాలిని వస్తారు. మొత్తం మాలిని తన తల్లి గురించి మొత్తం నిజాలన్నింటినీ తెలుసుకుంటుంది. ఇంత కుట్ర చేసిందా మా అమ్మ అనేది అనుకుంటూ ఉంటుంది. ఇక గౌతమ్ని ఒక పక్క స్టేషన్లో పోలీసులందరూ కొడుతూ ఉంటారు. ఈ విషయం మల్లికి తెలిసి చాలా బాధపడుతూ ఉంటుంది. మళ్ళీ గౌతమ్ ఫోటోలు చూసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. నా మెయిన్ టార్గెట్ వాళ్ళిద్దరే కాబట్టి ఈ గౌతమ్ల జీవితాలను సర్వనాశనం చేస్తానని అయితే అంటూ ఉంటే, ఇక మాలిని వసుంధర మీదకి తిరగబడుతుంది. వసుంధర మీద గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక చాలు ఇంకా ఇంతటితో ఆపేసాయి, మళ్ళీని వదిలేసాయి, గౌతమ్ని మళ్ళీని వాళ్ళ జీవితాలకి వాళ్ళకి వదిలేసే మమ్మీ అని అయితే బతిమలాడుకుంటూ ఉంటుంది.